నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్యాంక్ మాజీ ఉద్యోగి నుంచి 23 కోట్లు స్వాహా. అంటే దక్షిణ ఢిల్లీలోని గుల్ మోహర్ పార్క్ ప్రాంతానికి చెందిన 78 ఏళ్ల బ్యాంకు విశ్రాంతి ఉద్యోగి, అంటే బ్యాంకు ఉద్యోగం చేసి రిటైర్ అయినటువంటి ఈ ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించిన సైబర్ నేరగాళ్ళు అతని నుంచి 23 కోట్లు స్వాహా చేశారు. ఈడీ, సిబిఐ అధికారులు అంటూ ఫోన్ చేసిన నేరగాళ్ళు నెలపాటు బాధితుని బెదిరించి డబ్బు తీసుకున్నారని పోలీసులు తెలిపారనమాట. ఇది ఈ మధ్యన చాలా ఎక్కువ అవుతుందండి. డిజిటల్ అరెస్టు, లేకపోతే ఫోన్కి లింకులు పంపించడం, అనవసరమైన దీని నుంచి ఏం లేదు. అవేర్నెస్ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. అనవసరమైన అంటే మీకు ఫోన్కి మీకు తెలియకుండా అనవసరమైన లింకులు ఎలాంటివి వచ్చినా లింక్స్ ఓపెన్ చేయకూడదు. ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన త్రూ గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్ ద్వారానే మీ కార్యక్రమాలు నిర్వహించినట్లయితే బాగుంటుంది. ఈ సైబర్ సంబంధించినటువంటి చాలా పెరిగిపోతున్నాయి, టూ మచ్. ఇందులో ఏంటంటే చదువుకున్న బ్యాంకు ఉద్యోగి దగ్గరే 23 కోట్లు స్వాహా చేశారంటే ఇంక సగటు పల్లెటూరులో ఉండేటటువంటి వీళ్ళ దగ్గర, లేకపోతే కొంచెం ఎడ్యుకేషన్ లేని, అవగాహన లేని వారి దగ్గర ఇంక ఎంత ఫ్రాడ్ జరుగుతున్నాయో, అవన్నీ బయటకు వస్తున్నాయో మీరే ఆలోచించుకోవాలి. బట్ అవగాహన అయితే చూసే వాళ్ళందరూ కూడా అవగాహన అయితే కల్పించండి. ఒకటో రెండు సార్లు చెప్పండి. అనవసరమైన వ్యక్తులకు ఓటీపీలు కానీ ఇలాంటివి ఏవి చెప్పొద్దు.